హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మీకు 3 గుండీల కాటన్ షర్టు, ఈ కాటన్ షర్ట్కి సైడ్ పాకెట్ కూడా ఉందండి. సైడ్ పాకెట్ కూడా ఎలా కట్ చేసుకోవాలి, ఈ కాటన్ షర్ట్ని ఎలా కట్ చేయాలి అనేది మీకు వివరంగా తెలియజేస్తాను. కొలతలతో సహా పర్టికులర్గా తెలియజేస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ షర్ట్ కటింగ్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇది పెద్ద పన్నా అండి. ఈ పన్నాలో 3 గుండీల కాటన్ షర్టు కట్ చేయడానికి ఇది 160 పాయింట్లు పన్నా అనమాట. 160 పాయింట్లు పెద్ద పన్నా, అంటే 58 అంగుళాల పన్నా ఉంటుంది. దీంట్లో మనము 3 గుండీలు కాటన్ షర్ట్ని కట్ చేద్దాము. ఒకటి దీనికి సైడ్ పాకెట్ కూడా ఉందండి, అది గమనించాలి. ఓకే, ఇప్పుడు అవుటింగ్ కోసం లైట్గా నేను ఇలా గీతలు గీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ షర్టు కొలతలు వచ్చేసరికి పొడవు వచ్చేసరికి 27.5, 18.5 వచ్చేసరికి షోల్డరు, 8.5 వచ్చేసరికి ఎదరు ఛాతీ, 38 అంగుళాలు వచ్చేసరికి చెస్టు, 22.5 చేయి పొడవు, 10 మోచేతి వరకు, 15 మోచేతి దగ్గర లూజు, కప్సు లూజు వచ్చేసరికి 9, ఫ్రంట్ వరకు, ఫ్రంట్ 2 పార్ట్లు కలుపుకో, ఫ్రంట్ ఒక పార్ట్ వచ్చేసరికి 11.5, 2 పార్ట్లు వచ్చేసరికి 23, 17 అంగుళాల కాలర్ అనమాట. ఇది ఈ 3 గుండీల షర్టు, కాటన్ షర్టు. ఇప్పుడు మనం కట్ చేద్దాం ఈ కొలతలతో. ఇదిగోండి, ఇది పెద్ద పన్నా కదా. ఓకే, ఇప్పుడు ఒక పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఇదిగోండి ఈ విధంగా వేసుకుందాం. ఇది 3 గుండీల పెద్దవాళ్ళు తొడుక్కునే షర్ట్ అనమాట, కాటన్ షర్టు. దీనికి వచ్చేసరికి మీకు కొంచెం నేను సహజంగా చెప్తుంటాను, చెస్ట్ కొలతలో సగభాగం వచ్చేసరికి సంఖ ఉండిద్దని చెబుతాను కదా. కొన్నిటికి అలా ఉండదండి, కొన్నిటి తేడా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మోచేతి దగ్గర లూజుని బేస్గా చేసుకొని మనము సంఖ కొలతకి సెట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అది ఒకటి అబ్జర్వ్ చేయండి. చూడండి, 11.5 వచ్చేసరికి ఒక పార్టు ఫ్రంట్, అప్పుడు 23 2 పార్ట్లు కలిపి ఫ్రంట్ అవుద్ది, అంతే కదా. అంటే 11.5 అంటే మనము 12 అంగుళాలు పెట్టుకోవాలి ఖర్చుతో కలుపుకొని. ఇదిగోండి, ఖర్చుతో కలుపుకొని ఇట్లా మడతేసాను కదా, 12 అంగుళాలు పెట్టుకోవాలి. అంటే 1/2 ఇంచ్ ఖర్చుకు పోద్ది అనమాట. 1/2 ఇంచ్ ఎందుకంటే మనము ఈ షర్ట్లకు వచ్చేసరికి ఓవర్లాక్ పెడతాం కాబట్టి సైడ్న, అందువల్ల 1/2 ఇంచ్ వరకు పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, అదే కనుక బైండింగ్ చేసే షర్ట్లకు కనుక అయితే 1/4 ఇంచే సరిపోద్ది. దీనికి 1/2 ఇంచ్ వరకు మనము ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. 11.5 అంటే 12 అంగుళాలు. చూడండి, ఓకే. చూడండి, ఇప్పుడు కింద ఒక గీత గీసుకుందాం, స్ట్రైట్ గీత. ఓకే, 27.5 పొడవు అని చెప్పాను కదా. ఓకే, ఇంకో అంగుళం కలుపుకొని ఖర్చుతో పై వైపు ఖర్చు, కింద వైపు దౌరు కుట్టుకోవటానికి ఇంకొక అంగుళం కనుక ఎక్స్ట్రా పెట్టుకుంటే 1/2 ఇంచ్ ఏమో కింద దౌరు కుట్టుకోవడానికి సరిపోద్ది. పై వైపు ఖర్చుకు ఒక 1/2 ఇంచ్, 28.5 పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఓకే, దీనికి వచ్చేసరికి మనము చెప్పాను కదా, సంకదించటం అనేది ఇది చెస్ట్ ప్రకారం కాకుండా మోచేతి దగ్గర లూజు ప్రకారము మనం సంకదించుకోవాలి. ఓకే, మోచేతి దగ్గర లూజ్ వచ్చేసరికి 15 అంగుళాలు ఉంది. ఓకే, దానికి
ఇంకొక 4.5 కలుపుకొని 19.5 అయితే సరిపోద్దండి సంఖ. ఓకే, వీళ్ళు కొంచెం లూజ్ తొడుగుతారు కాబట్టి 20 అంగుళాల వరకు పెట్టుకోవచ్చు. ఒక ½ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్న నష్టమే ఉండదు. సారీ. ఓకే, అప్పుడు మనం 20 అంగుళాలు పెట్టుకుందాం. ఓకే, 20 అంగుళాలు అంటే 10, ఒక అంగుళం తగ్గించుకొని 9. ఓకే, ఇప్పుడు 9 అంగుళాలు దించుకున్నాం కదా కిందకి. ఓకే, దాంట్లో 4వ భాగం 4 రోళ్ళు 8, 2 పాతిక, 4వ భాగం అంటే ఇంకో పాతిక కలుపుకొని 2.5 షోల్డర్కి దించుకోండి. అర్థమైంది అనుకుంటాను. 20 సంఖ్య అయితే నేను 10 రోళ్ళు 20 కదా. ఓకే, ఒక అంగుళం తగ్గించుకొని 9 పెట్టాను పైనుంచి. ఈ దీంట్లో నుంచి 4వ భాగాన్ని 9లో 4వ భాగాన్ని 2 పాతిక ఇంకో పాతిక కలుపుకొని 2.5 పైనుంచి షోల్డర్ దించుకోవటానికి పెట్టాను అనమాట. ఓకే, మరలా ఇప్పుడు 28.5 పొడవు కదా, సగానికి వచ్చేసరికి 14 పాతిక ఇంకో 2 అంగుళాలు కలుపుకొని 16 పాతిక అంటే నడుము వరకు వచ్చుద్ది అనమాట. ఈ షర్ట్లకు వచ్చేసరికి ఎక్కువ శాతం కూడా పైనుంచి కిందకు ఒకే రకంగా ఉంటుంది. నడుము దగ్గర తక్కువ ఏమి ఉండదు, కరెక్ట్గానే ఉంటుంది. వీళ్ళు మన పెద్దవాళ్ళు వీళ్ళు లూజ్ తొడుగుతారు కాబట్టి ఆ డిఫరెంట్ ఏం చూపించాల్సిన అవసరం లేదు నడుము దగ్గర. ఓకే, సరిపోద్ది. షోల్డర్ వచ్చేసరికి 18.5 అంటే 9 పాతిక కదా, అంటే 9.5. ఓకే, ఓ పాతిక ఖర్చు అంటే 9.5. ఓకే, ఇప్పుడు కాలర్ వచ్చేసరికి 17 అంగుళాలు ఉంది. 17 అంటే ఇక్కడ మనకి ఏడొచ్చేసరికి పాదకు 3 అంగుళాలు పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, పాదకు 3 అంగుళాలు పెట్టుకుంటే సరిపోద్ది. అదే కనుక కాలరు 19, 20 అట్లా ఉంటే 3 అంగుళాల వరకు పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి పాదకు 3 అంగుళాలు 2.35 పెట్టుకుంటే సరిపోద్ది. ఈ ఎదురు ఛాతీ కొలత అనేది నేను ప్రతి ఒక్కళ్ళకి తీసుకుంటాను. ఎందుకంటే ఈ కొలత పర్టికులర్గా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మనకి ఎలాంటి ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట. అది వచ్చేసరికి 8 పాతిక ఉంది, 8.5 ఉంది ఈ షర్ట్కి. ఓకే, మనం పాదకు 9 అంగుళాలు పెట్టుకుందాం. ఓకే, 11.5 కదా, అంటే 12 అంగుళాలు ఖర్చుతో కలుపుకొని ఒక ½ ఇంచ్ 12 అంగుళాలు. ఇక్కడ మనం 12 అంగుళాలు పెట్టుకోవాలి. ఓకే, ఈడ కూడా 12 అంగుళాలు పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనము డ్రాయింగ్ చేసుకుందాం. చూడండి, ఈ షర్టు ఈ 3 గుండెల షర్ట్కి వచ్చేసరికి మనము క్రాస్ తీసుకుంటాం, ఫుల్ క్రాస్ తీస్తాం అన్నమాట సైడ్స్. ఈ స్కేల్తో మనము ఇక్కడ క్రాస్ తీసుకోవచ్చు. ఓకే, చూడండి, ఇక్కడ ఈ స్ట్రైట్ గీత గీసుకున్న తర్వాత స్ట్రైట్ గీత గీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ స్కేల్ పెట్టుకొని ఈ రౌండ్ స్కేల్ పెట్టుకొని ఇక్కడ మనం క్రాస్కి గీసుకుందాం సైడ్స్. ఓకే, చూడండి, ఇటు వచ్చేసరికి పట్టీకి పొడవును బట్టి ఉంటుందన్నమాట. ఇది పొడవు వచ్చేసరికి 27.5 కదా, అంటే చాలా తక్కువ. అంటే మనం 9.35 నుంచి 10 అంగుళాలు పెట్టుకున్నా సరిపోద్ది. అంటే దాదాపు 9.35కే సరిపోద్ది. పైనుంచి ఓపెన్ అన్నమాట ఇది. అదే కనుక 30 అంగుళాలు 29 అంగుళాలు అట్లా ఉంటే ఇంకో 25 పెట్టుకోవాలన్నమాట. ఓకే, పొడవును బట్టి ఈ ఓపెన్ ఉంటుందన్నమాట.
17 అంగుళాలు ఉందన్నమాట కాలరు. మనం దాన్ని ఉరామెరిగా ఇది ఇక్కడ నుంచి కట్ చేసుకోండి. ఓకే, అంతేగాని ఇక్కడ దాకా కనుక పెట్టామంటే తర్వాత మనం కాలర్ కనుక షర్ట్ కనుక పెద్దదైంది అనుకోండి, కాలర్ చిన్నది షర్టు పెద్దది కనుక అయిందంటే అప్పుడు బాగుండదు. అందువల్ల మనం తర్వాత కుట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందువల్ల కొంచెం తగ్గించే కట్ చేస్తున్నా. ఇరవై అంగుళాలు అని చెప్పాను కదా సంఖ, మనం 7 వచ్చేసరికి 9 అంగుళాలు పెట్టాము. ఓకే, అంగుళం తగ్గించి ఈ విధంగా రౌండ్ కనుక చూసినప్పుడు 8.5 రావాలి. అప్పుడే మనకు కరెక్ట్గా సంఖ సరిపోద్ది. చూడండి, ఇదిగోండి, ఇక్కడికైతే 8.5 వస్తుంది, ఏడకైతే 8.5 వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, ఈ విధంగా మనము రౌండ్ కనుక చూస్తే 8.5 రావాలి. అదిగోండి. ఓకే, ఇప్పుడు ఇదిగోండి, ఓపెన్ ఇక్కడ దాకా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనము ఈ సైడ్ వచ్చేసరికి డౌరు కుట్టుకోవటానికి ఎక్కడ వరకు, తర్వాత సైడ్ పాకెట్ తగిలించుకోవటానికి ఎక్కడ వరకు అనేది మీకు వివరంగా చెప్తాను. ఇదిగోండి, ఇట్లా చూసుకోండి. 13 అంగుళాల వరకు అయితే మనకి ఓపెను ఇంతవరకు పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనము సైడ్ పాకెట్ తగిలించుకోవటానికి ఎంత ఓపెన్ పెట్టుకోవాలి, ఇక్కడ నుంచి ఈ షర్టుకు వచ్చేసరికి 2 పెట్టుకోండి, 7 పెట్టుకోండి. ఈ 7 అనేది ఓపెన్ అనమాట. ఈ 7 అనేది పాకెట్ ఓపెను. ఓకే, మనం ఇక్కడ తగిలించుకుంటాం పాకెట్ని. 7.5 అంతకంటే పెచ్చు ఉండదండి. 7 కంటే ఈ షర్ట్ వచ్చేసరికి పొడవు తక్కువ షర్టు, చిన్న షర్టు కాబట్టి మనం 7 ఓపెన్ పెట్టాము పాకెట్కి. పెద్ద షర్టు కనుక అయితే, ఇంకా పెద్ద కొలతలు పొడవు ఎక్కువ ఉన్న షర్టు కనుక అయితే మనం 7.5 వరకు పెట్టుకోవచ్చు. ఓకే, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయింది. ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ ప్రకారం బ్యాక్ను కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పన్నాలోనే రెండో పార్ట్ కూడా వచ్చుద్ది. ప్లస్ రెండో పార్ట్ వచ్చేది కాక మనకి ఇంకా క్లాత్ మిగులుతుంది ఆ సైడు, ఎందుకంటే ఇది లూజ్ తక్కువ షర్టు కాబట్టి, పెద్ద పన్నా కాబట్టి. ఓకే, ఈ పన్నాలోనే మనకి బ్యాక్ పార్ట్ కూడా వచ్చి మనకి ఈ సైడు క్లాత్ మిగులుతుంది. ఓకే, ఇదిగోండి, బ్యాక్ పార్ట్ అంటే లూజ్ వచ్చేసరికి 11.5 కదా, 12 అంగుళాలు పెట్టుకుందాం ఖర్చుతో కలుపుకొని. ఈ కాటన్ షర్టు కండి ఒకటి గమనించండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐరన్ చేయకుండా మాత్రం, అంటే షర్టును షింకు చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐరన్ చేయకుండా మాత్రం కట్ చేయొద్దండి. ఎందుకంటే ఐరన్ చేయకపోతే తర్వాత వాషింగ్ అయ్యే కొంది ఆ షర్టు షింక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందుగానే చాలా కేర్ఫుల్గా ఈ కాటన్ షర్టుల్ని కంపల్సరీ కూడా షింక్ చేసిన తర్వాత, ఐరన్ చేసిన తర్వాతనే కటింగ్ మొదలు పెట్టుకోవాలి. అది గమనించండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ని దీని మీద వేస్తున్నాను, ఈ బ్యాక్ పార్ట్ మీద. ఇప్పుడు ఈ షర్టుకు వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడైనా ఇది ఫిక్స్డ్ కొలత అనమాట. ఎక్కువ శాతం పెద్దవాళ్ళకి, అంటే దాదాపు
దాదాపు పెద్దవాళ్ళకి కానీ ఒక 30-40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి కానీ ఇదిగోండి ఇక్కడ అంగుళంన్నర పాయింట్ పెట్టుకుంటామండి. ఇక్కడ గ్యాప్ ఫ్రంట్కి బ్యాక్కి షోల్డర్ గురించి గ్యాప్ అనమాట. ఇది అంగుళంన్నర పాయింట్ పెట్టుకుంటాం. ఓకే, ఇంకా పెద్దవాళ్ళు కనుక అయితే పాతి తక్కువ 2 అంగుళాలు పెట్టుకున్నా సరిపోద్ది అనమాట. ఓకే, ఇదిగోండి 18.5 కదా షోల్డరు, 9 18.5 అంటే 9.5 ఖర్చుతో కలుపుకొని ఇదిగోండి దాదాపు ఎంత ఎక్కువ పెడుతున్నా అంటే ఎంత అంగుళంన్నర ఎక్స్ట్రా పెడుతున్నా. ఎందుకు అది బ్యాక్ ఫిల్ట్లకు అనమాట. ఈ షర్ట్లకి 3 గుండెల షర్ట్లకి ఎక్కువ శాతం కూడా బ్యాక్ ఫిల్ట్లు పెట్టించుకుంటారు ఈ పెద్దవాళ్ళు. ఓకే, ఆ బ్యాక్ ఫిల్ట్ల గురించి నేను అంగుళంన్నర ఎక్స్ట్రా పెట్టా. ఓకే, చూడండి ఇప్పుడు ఆ ఫిల్ట్లకి గుర్తు పెట్టడం ఎలాగంటే 9.5 కంటే 18.5 కదా, 9.5 పాయింట్ కదా. ఓకే, దాంట్లో సగము 4.35 పాయింట్ అంటే దాదాపు ఇక్కడ నుంచి 5 అంగుళాలు గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, ఏంటి దీనికి ఫిల్ట్లకు అనమాట. ఫిల్ట్లకు గుర్తు పెట్టుకున్నా. ఇదిగోండి ఈ విధంగా గీత గీసుకోండి. ఓకే, దీన్ని మనం డివైడ్ చేసుకుందాం. ఇలా గీత కొట్టుకొని ఈ పార్ట్ డివైడ్ చేసుకుంటే ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఈ మధ్య వీడియోలు కొంచెం లేట్ అయినాయి. హెల్త్ కొంచెం ఇష్యూ వల్ల, హెల్త్ బాగాలేకపోవటం వల్ల వీడియోలు చేయలేకపోయాను. ఇక నుంచి కంటిన్యూషన్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. ఆ దేవుడి దయ. ఓకే, చూడండి ఫ్రంట్ బ్యాక్ కూడా అయిపోయినాయి. పన్నాలోనే వచ్చినాయి ఫ్రంట్ బ్యాక్. ప్లస్ ఇంకా ఒక 6-7 అంగుళాల క్లాత్ మిగిలిందనమాట. దాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చో చెప్తాను. ఇదిగోండి ఈ క్లాత్ మిగిలింది పన్నాలో. ఎన్ని అంగుళాలు వస్తుంది? 6.5 వస్తుంది. 6.5 ఎడల్పు వస్తుంది. అంటే ఇతనికి సైడ్ పాకెట్కి ఈ క్లాత్ ఉపయోగపెట్టుకోవచ్చు. ఓకే, సైడ్ పాకెట్ వెడల్పు వచ్చేసరికి ఈ వ్యక్తికి వచ్చేసరికి ఈయన తక్కువ సైజు కాబట్టి ఇతనికి వచ్చేసరికి 5.5 నుంచి 6 అంగుళాలే సరిపోద్ది వెడల్పు. ఓకే, సైడ్ పాకెట్కి ఈ క్లాత్ని మనం ఉపయోగించుకోవచ్చు. చూడండి ఇదిగోండి 6 అంగుళాలు పెడుతున్నాను వెడల్పు. ఓకే, 6 అంగుళాలు వెడల్పు పెడుతున్నాను. సైడ్ పాకెట్ ఎలా కట్ చేయాలనేది చూపెడుతున్నాను అనమాట. ఇది అబ్జర్వ్ చేయండి. ఓకే, 6 అంగుళాలు. ఓకే, ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా చూసుకోండి. ఈ విధంగా కూడా మనకి 6 అంగుళాలు ఉండేటట్టుగా చూసుకోండి. ఓకే,
వెడల్పు ఎంత అయితే ఉంటుందో పొడవు కూడా అంతే పెట్టుకోవాలి. 6 అంగుళాలు. ఇదిగో ఈ కొంచెం ఖర్చుకు అన్నమాట. మనము మడుచుకొని ఖర్చు గురించి పెట్టుకుంటున్నాం. ఈ ఎంత ½ ఇంచు లోపే ఉంది. ఓకే, అది ఖర్చు పెట్టుకుంటున్నాను. 6 అంగుళాలు ఒరిజినల్ అనమాట. ఓకే, మనం ఇందాక ఓపెన్కి 7 బాతి పెట్టాం కదా, ఇదిగో ఇది ఖర్చు అని చెప్పాను కదా, ఇంతవరకు ఖర్చు. ఇక్కడ నుంచి మనం కొలత చూసుకోవాలి. ఓకే, 7 బాతి చెప్పాను కదా, అంటే పాదెక్కు 8 అంగుళాలు, ఒక ½ ఇంచి పైన మడుచుకోవటానికి పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి గుర్తు పెట్టుకోండి. చూడండి, పాదెక్కువ 8 అంగుళాలు కనుక పెట్టుకుంటే పొడవు సరిపోద్ది సైడ్ పాకెట్కి. ఆ ½ ఇంచి మనం లోపలికి ఖర్చుకు మడుచుకోవచ్చు. ఇదిగోండి. ఓకే, ఇది సెంటరు. ఇక్కడ మనము కొంచెం ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది, కుట్టుకున్న తర్వాత అందంగా ఉంటుంది. ఓకే, ఈ సైడ్ పాకెట్ ఎలా కట్ చేయాలో అర్థమైంది కదా, 3 గుండీల షర్ట్కి. ఓకే, ఇది పక్కన పెట్టుకుందాం. దీంట్లో మనకి ఏమైనా వచ్చుద్దేమో చూద్దాం. 5.5 కదా, తర్వాత చూద్దాం, దీని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు వచ్చేసరికి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఓకే, ఈ హ్యాండ్స్ వచ్చేసరికి ఎక్కువ శాతం కూడా 3 గుండీల షర్ట్లకి హ్యాండ్స్ వచ్చేసరికి క్రాసే పెట్టుకుంటారు. ఎవరు కూడా స్ట్రైట్ ఫోల్డింగ్ చాలా తక్కువ ఉంటుంది, చాలా రేరుగా ఉంటుంది అన్నమాట. ఓకే, స్ట్రైట్ ఫోల్డింగ్ అనేది రేరుగా ఉంటుంది. ఈ 3 గుండీల షర్ట్లు, పెద్దవాళ్ళ షర్ట్లకి క్రాసే ఉంటుంది ఎక్కువ శాతం కూడా. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, రెండు హ్యాండ్స్ కూడా, 2 హ్యాండ్స్ కూడా, 2 చేతులు నేను ఒకేసారి కట్ చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి, ఇలా క్రాస్ మడతేసుకోండి. ఓకే, క్రాసే ఉంటుంది ఎక్కువ శాతం కూడా. ఎవరో ఒకళ్ళు ఇద్దరే స్ట్రైట్ ఉండేది చేతులు ఈ 3 గుండీల షర్ట్కి. ఇది వచ్చేసరికి 20 అంగుళాలు కదా, సంఖ వచ్చేసరికి 20 అంగుళాలు కదా, అంటే సగం 10 కదా. ఓకే, 10 అంటే ఒక ½ ఇంచి తగ్గించుకొని పెట్టుకోవాలి మనం. 9.5 పెట్టుకుంటే సరిపోద్ది. ఇదిగోండి, 9.5 పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, ఇక్కడ నుంచి మనము చెయ్యి పొడవు వచ్చేసరికి 22.5 ఉందండి. చెయ్యి పొడవు ఎంత? 22.5 ఉంది. 22.5 అంటే మనము ఇక్కడ వచ్చేసరికి ఒక అంగుళం బాతికి అంగుళంన్నర వరకు మనకు 22.5 అంటే ఒక 2 అంగుళాల వరకు కప్సుకు పోద్ది. అప్పుడు అంగుళం ఖర్చు ఉంటుందన్నమాట. అందువల్ల మనము 22.5 అంటే 21.5 పెట్టుకుంటే సరిపోయిద్ది. ఓకే, ఇక్కడ కప్సుతో కలుపుకొని మనకప్పుడు పొడవు కరెక్ట్గా సరిపోయిద్ది. ఓకే, 21.5 పెడుతున్నా నేను. ఓకే, 22.5 చేయి పొడవు ఉంది, నేను 21.5 పెడుతున్నా. అంగుళం అనేది మనకి కప్సుకి, ఆ ఖర్చుకి మొత్తానికి సరిపోద్ది కరెక్ట్గా. 21.5 పెట్టాను. ఇక్కడ వచ్చేసరికి మోచేతి దగ్గర లూజ్ వచ్చేసరికి 15 అంగుళాలు దీనికి. అంటే ఇదిగోండి, 7.5 అంటే 15, ఒక అరంగుళము ఖర్చు 8 అంగుళాలు. ఇక్కడ వచ్చేసరికి 9 అంగుళాలు ముంజేతి దగ్గర కప్సు దగ్గర లూజ్ అనమాట. ఇది 9 అంగుళాలు. 9 అంగుళాలు అంటే 4.5 అంటే సగము, 5.5, 1.5 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకే, 5.30 పెట్టుకుంటే సరిపోయింది. 1.5 ఎందుకంటే మీకు ఖర్చుకి కానీ, చాక్ పట్టీలకి ఓపెన్కి కానీ, ఫిల్ట్లకు కానీ సరిపోద్ది అనమాట. అప్పుడు ఇక్కడ ముంజేతి దగ్గర వచ్చే ఫిల్ట్లకు కానీ సరిపోద్ది. ఓకే, పాది ఎక్కువ 6 అంగుళాలు, 5.30 పెట్టుకుంటే సరిపోద్ది. చూడండి, ఇప్పుడు ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి. ఈ షర్ట్ వచ్చేసరికి ఇక్కడ 15 అంగుళాలు ఉంది కదా. ఓకే, ఇక్కడ 15 అంగుళాలు కదా, 7.5, 15 అంగుళాలు కదా. 15 అంగుళాలు అంటే మనం ఇక్కడ 20 అంగుళాలు పెట్టాము. అంటే ఒక 5 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకుంటే సంఖ వచ్చింది. ఓకే,
మామూలుగా 4.5 సరిపోయిద్ది. ఇతను కొంచెం సంఖలో కొంచెం లూజ్ కావాలన్నాడు కాబట్టి ఒక్క రంగులం కలుపుకొని 5 అంగుళాలు కలుపుకుంటే 20 అంగుళాలు సంఖ వచ్చిందనమాట. అది ఇది ఛాతీ కొలత ప్రకారం కాదండి. ఈ మోచేతి దగ్గర ఉన్న కొలత ప్రకారము, ఆ మోచేతి దగ్గర ఉన్న కొలతకి ఒక 4.5 ఇంచులు కనుక కలుపుకుంటే సంఖ కొలత వచ్చింది. ఓకే, ఇంకొంచెం లూజ్ కావాలనుకుంటే ఒక్క రంగును పెచ్చు పెట్టుకోవాలి. ఏడొచ్చేసరికి 3 అంగుళాలు పెట్టుకుంటే సరిపోయిద్దండి ఈ సైజుకి వచ్చేసరికి. ఇంకా ఇంకొంచెం పెద్దవాళ్ళకైతేనేమో లావు ఉంటేనేమో 3.5 అట్లా పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే అండి, హ్యాండ్స్ ఇవి. ఇప్పుడు చూడండి సంఖ కొలత మనకి ఈ విధంగా కొలిచినప్పుడు 10.5 వరకు రావాలి. ఇదిగోండి 10.5. 10 అంగుళాలేమో అసలు, ఒక రంగులం ఖర్చు అనమాట. ఓకే, ఓకే. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ వైపు మనము గుంట తీసుకోవాలి. ఓకే, దానివల్ల ముడతలు రావు. ఆ గుంట అనేది ఎక్కడి నుంచి తీయాలంటే, ఇప్పుడు షోల్డర్ వచ్చేసరికి 4 ఉంటుందండి ఎడల్పు ఇక్కడ. అప్పుడు 2 అంగుళాలు సగం. ఓకే, అంటే ఇది ఇంకొక పాతికి వెనక పెట్టుకొని పాదకు 2 అంగుళాల దగ్గర నుంచి మనము గుంట కట్ చేసుకోవాలి. అదే బ్లౌజెస్కి కనుక అయితే ఆ గుంట అనేది ఇక్కడ నుంచి మొగదల నుంచే కట్ చేస్తారు, సెంటర్ నుంచే కట్ చేసుకుంటాం బ్లౌజెస్కి కనుక అయితే. ఇదే షర్ట్లకు వచ్చేసరికి ఇక్కడ షోల్డర్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ షోల్డర్ కొలత కంటే ఒక పాతి తగ్గించి పెట్టుకొని ఇటు నుంచి అనమాట పాతి తగ్గించి పెట్టుకొని అక్కడ నుంచి గుంట కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఒక దాదాపు ఒక అంగుళం 30 అంగుళం వరకు గుంట కట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా. ఓకే, చూడండి. ఓకే, ఇప్పుడు మనము ఇదిగోండి ఇలా తిప్పుకొని ఈ సైడ్ అనమాట, ఇటు ఫ్రంట్ ఉంది కదా, ఇటు ఫ్రంట్ దానికి ఆపోజిట్లో బ్యాక్ వైపు ఇక్కడ ఈ సైడు మనము ఓపెన్ పెట్టుకోవాలి. దేనికి? చాక్ పట్టీలకి. ఇప్పుడు ఇది క్రాస్ పెట్టాం కదా, హ్యాండ్స్ క్రాస్ పెట్టాం కదా, అందువల్ల మనము ఇదిగోండి ఇది ఈ సైడ్ స్ట్రైట్ ఉంటుంది, ఈ సైడ్ క్రాస్ ఉంటుంది. ఈ క్రాస్ అనేది మనం కుట్టుకునేటప్పుడు కొంచెం సాగుద్ది. ఓకే, చెయ్యి హ్యాండ్ తగిలించుకునేటప్పుడు 2 సైడ్లు కుట్టుకునేటప్పుడు కొంచెం పెచ్చు వచ్చిద్ది. అందువల్ల ఇక్కడ ఒక 25 ఇంచి మనము తగ్గించుకోవాలి. బ్యాక్ సైడ్ క్రాస్ ఉంటుంది కదా, ఆ క్రాస్ని ఒక 25 ఇంచి తగ్గించుకుంటే అప్పుడు సరిపోయిద్ది. లేకపోతే కుట్టుకునేటప్పుడు ఇది ఎక్స్ట్రా వచ్చింది అనమాట, సాగుద్ది. ఓకే, ఈ సెంటర్ కదా. ఓకే, దీన్ని ఈ విధంగా పెట్టుకొని ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు బాగా సెంటర్ ఉండేటట్టుగా చూసుకోండి. ఓపెన్ పెట్టుకోవటానికి ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఇట్లా గీసుకోండి. ఇక్కడ వచ్చేసరికి చేయి పొడవును బట్టి ఉంటుంది. చేయి పొడవు వచ్చేసరికి ఇది చాలా తక్కువ, 22.5 చేయి పొడవు కాబట్టి మనం ఇక్కడ 4.5 పెట్టుకుంటే సరిపోద్ది ఓపెన్. అదే 24
అట్లా ఉందనుకోండి 10 తక్కువ 5, 25 చేయి పొడవు ఉందనుకోండి 5 అంగుళాలు, ఆ విధంగా పెంచుకోవాలన్నమాట. ఓకే, చూడండి ఇది ఓపెన్ పెట్టాను. ఓకే రైట్, హ్యాండ్స్ కటింగ్ అయిపోయినాయండి ఈ 3 గుండెల కాటన్ షర్ట్కి. మనం ఇప్పుడు షోల్డర్లు కట్ చేసుకుందాం. ఓకే, హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పార్ట్ తీసుకొని ఇందులో మనము కప్సులకి కానీ షోల్డర్లకి పాకెట్స్కి వీటికి ఈ క్లాత్ని వినియోగించుకుందాము. ఫస్ట్ ఇక్కడ కప్సులు కట్ చేసుకుందాం. చూడండి, కప్సులు వచ్చేసరికి ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 14 అంగుళాలు. అంటే ఫస్ట్ దీంట్లో మనము ఎదర పట్టీలు కట్ చేసుకుందాము, తర్వాత మనం కప్సులు కట్ చేసుకుందాం. ఓకే, చూడండి ఇక్కడ ఇంత ఎడల్పు పెట్టుకొని ఈ విధంగా మడుచుకొని నేను ఎదర పట్టీకి కట్ చేసుకుంటున్నా. 14.5 అయితే సరిపోద్ది ఎదర పట్టీకి. ఎంత ఎడల్పు, 2 ఇంచుల ఎడల్పుతో ఈ విధంగా పీస్ కట్ చేసుకున్నాం అనుకోండి, ఇది కాజాల పట్టీకి వేసుకోవటానికి సరిపోద్ది. ఓకే, గుండీల పట్టీ అనేది మనం అడ్జస్ట్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుందాము. ఇప్పుడు కప్సులకు తీసుకుందాం. క్లాత్ అంచు తీసేసి మూడున్నర ఎడల్పు పెట్టుకొని, ఓకే 9 అంగుళాల పొడవు అంటే ఖర్చుతో కలుపుకొని 10 అంగుళాలు పెట్టుకుంటే సరిపోద్ది. ఇదిగోండి 3.5 ఎడల్పు పెట్టి తీస్తున్నాను. ఇవ్వండి 2 కప్సులు 10 అంగుళాలు, 9 అంగుళాలు ఏమో అసలు, 1 అంగుళం ఖర్చుకి కప్సులకి. ఓకే, ఈ 2 కప్సులు ఇక్కడ ఇంకో 2 కప్సులు తీసుకుందాం, సరిపోతుంది. ఇంకో 10 అంగుళాలు సరిపోతుంది 3.5 ఎడల్పు మీద. ఓకే, పది ఇంచులు. ఓకే, కప్సులు అయిపోయినాయి. మనకి ఇంకా షోల్డర్లు రావాలి, జేబులు రావాలి, చాక్ పట్టీలు రావాలి, కాలర్లకు క్లాత్ కావాలి. ఓకే, అవన్నీ మనం అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉంది కదా, మనం ఇప్పుడు మెయిన్ షోల్డర్లు తీసుకుందాం దీంట్లో. ఓకే, షోల్డర్లు తీసుకుందాం. ఇది కరెక్ట్గా స్ట్రైట్ చేసుకోండి. షోల్డర్ వచ్చేసరికి 18.5 కదా, అంటే 9.5. ఇదిగోండి ఈ విధంగా మడత పెట్టుకుంటున్నాను. 9.5 సగం 9.5 ఖర్చుతో కలుపుకొని. ఓకే, ఇప్పుడు ఓకే, మనము ఇప్పుడు షోల్డర్లు తీసుకుందాం. ఇక్కడ స్ట్రైట్ చేసుకోండి. పద్దెనిమిదిన్నర
షోల్డరు అంటే 9 బాతిక. ఓకే, అంటే ఇక్కడ 9.5 పెట్టుకోండి పాతి ఖర్చు. ఈ ఎడల్పు వచ్చేసరికి 4 బాతి పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ సైడ్ వచ్చేసరికి 4 బాతిక, ఇక్కడ వచ్చేసరికి 6 అంగుళాలు అయితే సరిపోద్ది. ఇంకా పెద్ద షర్టు కనుక అయితే మనం ఇక్కడ 6 అంగుళాలు ఫుల్గా పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ కాలర్కి గుంట కొట్టేది 3 అంగుళాలు, ఇటు నుంచి కూడా 3 అంగుళాలు పెట్టుకోండి. ఓకే, 9.5 అంటే 18.5, 9.5 కదా, ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇటు వచ్చేసరికి 9.5 పాయింట్ పెట్టుకోండి. ఓకే, ఇటు వచ్చి ఈ సైడు 4 బాతిక అనేది కామన్ అనమాట. ఇంకొంచెం పెద్ద షర్ట్లు బాడీ ఎక్కువ ఉన్న షర్ట్లకి 4 బాతిక 4.5 వరకు పెట్టుకోవాలి. ఓకే, చిన్న షర్ట్లకి ఇంకో పాతిక తగ్గించి పెట్టుకోవాలి. ఇది కామన్ ఉంటుందన్నమాట. ఓకే, చూడండి, ఒక షోల్డర్ అయిపోయింది. ఇది పెట్టుకొని రెండో షోల్డర్ కట్ చేసుకుంటున్నాను. ఈ షోల్డర్ని పెట్టుకొని ఓకే, ఇక్కడ వచ్చేసరికి నేను ఫ్రంట్ పార్ట్ మాత్రమే గుంట తీశాను, బ్యాక్ వచ్చే షోల్డర్కి గుంట తీసుకోవట్లా. ఇదేంటంటే నేను కుట్టుకున్న తర్వాత దాని మీద 2 షోల్డర్లు కలుపుకున్న తర్వాత పైన ఒక కుట్టేసుకొని అప్పుడు ఎక్స్ట్రా ఉండదు, కట్ చేసుకుంటే అప్పుడు కరెక్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ విధంగా పెడుతున్నాను. అదే కనుక బ్యాక్ కూడా ఇదే విధంగా కట్ చేసుకుంటే సాగి మనం కుట్టుకునేటప్పుడు సాగి కాలరు కంటే కూడా షర్టు పార్ట్ వచ్చేసరికి ఎక్కువ వచ్చుద్ది, అప్పుడు కరెక్ట్గా సెట్ కాదు. అందుకని చెప్పి ఈ విధంగా ఎక్స్ట్రా ఉంచుతున్నాను. దీన్ని అనేది మనం కుట్టుకునేటప్పుడు దీని మీద కుట్టేసుకొని సమానంగా కట్ చేసుకున్నామంటే అప్పుడు నీట్గా ఉంటుంది. ఓకే, 2 షోల్డర్లు అయిపోయినాయి. ఇప్పుడు ఈ క్లాత్లో మనము కాలర్లు 2కి తీసుకోవాలి, జేబులు 2కి, పై జేబుకి లోపల జేబు తీసుకోవాలి, చేతులకి చాక్ పట్టీలకి క్లాత్ తీసుకోవాలి. ఓకే, ఇదిగోండి 6 అంగుళాలు పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసరికి ఒక కాలరు, ఇక్కడ కూడా 6 అంగుళాలు పెట్టుకుంటున్నాను 2 కాలర్లకి. ఓకే, చూడండి, ఇలా నేను ప్రతిదీ కూడా కటింగ్ చేసుకునే టైంలోనే మొత్తం కట్ చేసుకుంటాను. నేను ఇంకా మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత కటింగ్ అనేది ఎలాంటి కటింగ్ అనేది ఉండదు. ఆ విధంగా కట్ చేసుకోవటం వల్ల నా పని ఈజీ అవుతుంది. ఓకే, అలా కాకుండా సగం షర్ట్ వచ్చేసరికి కటింగ్ టేబుల్ మీద కట్ చేసుకొని కుట్టుకునేటప్పుడు ఇంకొంచెం సగం కట్ చేయటం అలా కరెక్ట్ కాదనమాట. ప్రతి పార్ట్ కూడా నేను షర్ట్ కట్ చేసుకునేటప్పుడు కటింగ్ టేబుల్ మీదనే మొత్తం ప్రతి పార్ట్ కూడా కట్ చేసుకొని ఉంచుకుంటాను, కాబట్టి పని చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇంకో కాలర్లో కట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనము ఈ క్లాత్లో ఇక్కడ వచ్చేసరికి ఇందాక మనం కాజాల పట్టీ తీసుకున్నాం కదా, ఇప్పుడు గుండీల కోసం పట్టీ తీసుకుంటున్నాం దీంట్లో. ఓకే, ఎంత మనం ఇక్కడ 14.5 పెట్టుకొని తీసుకున్నామంటే ఎక్స్ట్రా ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు కుట్టుకునేటప్పుడు, ఏమి కాదు. ఓకే, ఇక్కడ వచ్చేసరికి దాదాపు 2 బాతి పెట్టుకొని ఈ విధంగా పీస్ తీసుకోండి.
ఈ విధంగా రెండు బాతి పెట్టుకొని ముక్క తీసుకోండి. గుండీలు పట్టి గురించి అన్నమాట ఇది. చూడండి, ఓకే, ఇలా తీసుకున్నాను కదా, దీనికి ఇలా సెంటర్ చేసి ఈ విధంగా చూడండి, ఈ విధంగా గీసుకోండి. ఇటు నుంచి కూడా ఈ విధంగా ఇలా గీసుకొని ఓకే, ఇది గుండీలు పట్టి కూడా అయిపోయింది తీసుకోవటం. ఇప్పుడు మనము చాక్ పట్టీలు తీసుకుందామండి. ఎదర చాక్ పట్టీలకి తీసుకుందాం క్లాత్. ఓకే, ఎడల్పు వచ్చేసరికి పాదెక్కు 3 అంగుళాలు పెట్టుకుంటే సరిపోద్ది. పాదెక్కు 3 అంగుళాలు పెట్టుకుంటే సరిపోద్ది ఎడల్పు వచ్చేసరికి. ఓకే, పొడవు వచ్చేసరికి 8.5 పెట్టుకోవాలండి. చాక్ పట్టి పొడవు వచ్చేసరికి అదే కనుక చెయ్యి పొడవు కనుక 24, 25 ఆ రేంజ్లో కనుకుంటే మనం అప్పుడు పాదెక్కు 9 అంగుళాలు కూడా పెట్టుకోవాల్సి వచ్చింది చెయ్యి పొడవును బట్టి పొడవు చాక్ పట్టిల్ది. ఇప్పుడు మనం 8.5 పెట్టుకుంటున్నా, ఎందుకంటే ఈ చెయ్యి పొడవు తక్కువ కాబట్టి, 22.5 చెయ్యి పొడవు కాబట్టి. ఓకే, ఈ చాక్ పట్టీలు అన్నమాట. చూడండి, ఓకే, ఇప్పుడు మనము జేబులు తీసుకుందాం. ఈ క్లాత్లో పై జేబు లోపల జేబు రెండు ఈ పొడవు వస్తుందా, రావటం లేదు కాబట్టి వేటికి అవి తీసుకుందాం. ఓకే, ఐదు బావు పాయింట్ 5.30 పెట్టుకుంటే పై జేబు సరిపోద్దండి. ఈ షర్టు కొలతలు ఎట్లా ఉంటాయంటే, షర్టుకు వచ్చేసరికి 3 గుండీల షర్టుకు వచ్చేసరికి కొంచెం జేబు పెద్దదిగా పెట్టుకోవాలన్నమాట. కుర్రోళ్ళకి పెట్టినట్టు కాకుండా కొంచెం జేబు పెద్దదిగా పెట్టుకోవాలి. అప్పుడు ఈ షర్టుకు వచ్చేసరికి ఈ షర్టు కొలతలను బట్టి మనం 5.5 పెట్టుకుంటే చాలు. ఓకే, ఇదిగోండి. ఇన్నర్ పాకెట్ వచ్చేసరికి 1 పాయింట్ తగ్గించుకుంటాం, పొడవులో కానీ వెడల్పులో కానీ. లోపల జేబు వచ్చేసరికి 1 పాయింట్ వర తగ్గించుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ మనము లోపల జేబు కుట్టుకుంటాము. లోపల జేబు కుట్టుకున్న తర్వాత పైకి ఆ కుట్టు కనపడతా ఉంటుంది. దాన్ని కవర్ చేయడానికి ఇంకొక పాయింట్ కనుక పై జేబు ఎక్స్ట్రా పెట్టుకొని కనుక కట్ చేసుకున్నామంటే అది కనపడకుండా, కుట్టు అనేది లోపల జేబు వేసిన కుట్టు అనేది బయట కనపడకుండా ఉంటుంది కదా, దాన్ని కవర్ చేసుద్ది అనమాట పై జేబు. అందుకని 1 పాయింట్ ద్వారా మనము పై జేబు లోపల జేబు కంటే కూడా పెద్దదిగా పెట్టుకుంటాము. ఓకే, ఇదిగోండి, ఇది ఖర్చు. 2 జేబులు కూడా తీసుకున్నాను. ఓకే, ఈ 3 గుండీల కాటన్ షర్టు, సైడ్ పాకెట్ ఉన్న కాటన్ షర్ట్ అనేది మొత్తం కటింగ్ అయిపోయింది. చూశారు కదా. మీకేమైనా కొలతలు డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొలతల గురించి కానీ ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వివరంగా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైకులు నాకెంతో ఇన్స్పిరేషన్గా ఉంటాయి. మీరు కనుక ఎక్కువ మంది కనుక లైక్ చేస్తే యూట్యూబ్ ఎక్కువ మందికి ప్రిఫర్ చేస్తుంది. సో నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా లైక్ చేస్తారని భావిస్తున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ 3 గుండీల కాటన్ షర్టు, సైడ్ పాకెట్ ఉన్న కాటన్ షర్టు కటింగ్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.